వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది మోకాలపై నిలబడి ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత వంటి డిమాండ్లతో వారు ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు. సిఐటియు నేతలు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 4 ప్రధాన డిమాండ్లు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ ఉద్యమానికి కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల మద్దతు లభించింది. ఈరోజు చీరాల పురపాలక సంఘం తరఫున మరి బాపట్ల జిల్లా యూనియన్ కమిటీ కన్వీనర్ చిమటా వీరస్వామి మాట్లాడుతూ ఏదైతే కార్మికులందరూ పోరాడుతున్నారో సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీన్ని పక్కన దారి పెట్టారు. అంటే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా మీకు లెక్కలేదా? ప్రభుత్వం మరి ఇంత కార్మికుల పట్ల ఇలాంటి వ్యవహారం కఠినమైనదని మేము కోరుతున్నాము. దాంతోపాటుగా ఏదైతే కార్మికులు శానిటేషన్తో పాటు సమానంగా పనిచేస్తున్నాం, అలాగే పర్మనెంట్ వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ చాలన బతుకులతో జీవిస్తున్నారు. 13,000 జీవితం అనేది ఎంత ఘోరణమో, 13,000 జీతం అనేది ఇవాళ మరి చూసుకుంటే మీరు ఇచ్చిన 13,000 గత 15 సంవత్సరాల నుంచి అదే 13,000 జీతం ఉంటుంది. అప్పుడు నూనె ప్యాకెట్ ధర 60 రూపాయలు, ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర 160 రూపాయలు పెరిగింది. మరి కార్మికుల యొక్క జీతాలు మాత్రం అంత మాత్రమే ఉంటాయి. ఈ పెరిగిన నిత్యావసరాలతో కార్మికులు ఎలా జీవించాలి? మరి ప్రభుత్వ